హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. డిఎంఎల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేద్దాము. అందులో వచ్చేసి ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ అని చెప్పేసి 3 కమాండ్స్ ఉంటాయి. డిడిఎల్ కంప్లీట్ అయిపోయింది, తర్వాత డిఎంఎల్. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఇక్కడ సీక్వెల్లో కమెంట్స్ అని ఉంటాయి. కమెంట్స్ అంటే ఏంటంటే అన్ఎగ్జిక్యూటెడ్ పార్ట్, ఓన్లీ మనకు అర్థం కావడానికి రాసుకునేది. జనరల్గా మీరు ఏదైనా ఒక టెక్స్ట్ టైప్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ డిఎంఎల్ కమాండ్స్ అని టైప్ చేశాను. ఇప్పుడు ఇది డైరెక్ట్గా నార్మల్ టెక్స్ట్, ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేయకుండా రాశాం కాబట్టి సీక్వెల్ ఇంజిన్ దీన్ని రన్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్పుడు ఆ సీక్వెల్ ఇంజిన్కి మనం రాసిన టెక్స్ట్ అర్థం కాక ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. అలా కాకుండా మనం ఇలా ఈ విధంగా హైఫన్ కమెంట్స్లో పెట్టినట్లయితే సీక్వెల్ ఇంజిన్ ఇది ఎగ్జిక్యూట్ చేయదు, అన్ఎగ్జిక్యూటెడ్ పార్ట్ కింద తీసుకుంటుంది. కాబట్టి ఏదైనా సరే మనము ఎక్స్ప్లెనేషన్ రాయాలనుకుంటే, సంథింగ్ డిస్క్రైబ్ చేయాలనుకుంటే, వేరే వాళ్ళకి అర్థం అవ్వాలన్నా, లేదంటే ఫ్యూచర్లో మనకే రిఫరెన్స్ లాగా ఉండాలనుకుంటే ఈ కామెంట్లో రాసుకోవచ్చు. ఇది వచ్చేసి సింగిల్ లైన్ కామెంట్ /* ఈ విధంగా. మల్టీ లైన్ రాయాలనుకుంటే /*/ మధ్యలో పెట్టేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మల్టీ లైన్ కామెంట్, సింగిల్ లైన్ కామెంట్. అలాగే ఇది వచ్చేసి మల్టీ లైన్ కామెంట్స్. అంటే ఏదైనా సరే మనము రన్ చేస్తున్నప్పుడు సీక్వెల్ ఇంజిన్ వచ్చేసి ఇది ఎగ్జిక్యూట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ sp_help emp. ఇప్పుడు డైరెక్ట్గా రన్ చేయొచ్చు. మనం ఆ క్వైరీని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా కమెంట్స్ వచ్చేసి ఎగ్జిక్యూట్ చేయదు కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఏదైనా సరే ఫ్యూచర్ రిఫరెన్సెస్ కావచ్చు, వేరే డెవలపర్స్కి, వేరే యూజర్స్కి అర్థం అవ్వాలనుకుంటే ఈ విధంగా కమెంట్స్లో పెట్టవచ్చు. కమెంట్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి, సింగిల్ లైన్ కమెంట్, అలాగే మల్టీ లైన్ కమెంట్. ఇది ఎక్కడైనా రాసుకోవచ్చు, ఇన్ బిట్వీన్ రాసుకోవచ్చు, లాస్ట్లో రాసుకోవచ్చు, స్టార్టింగ్లో రాసుకోవచ్చు, ఎక్కడైనా సరే కమెంట్స్ పెట్టుకోవచ్చు. మనం కూడా ఫ్యూచర్లో ఈ కమెంట్స్ యూస్ చేస్తూ రాద్దాము. ఫస్ట్ వన్ వచ్చి ఇన్సర్ట్. అంటే ఇంతవరకు టేబుల్ క్రియేట్ చేసాం కానీ డేటాను ఇన్సర్ట్ చేయలేదు. సో దాని గురించే ఇక్కడ ఈ ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేద్దాము. ఇన్సర్ట్ చేయడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ వాల్యూస్. డైరెక్ట్గా ఈ విధంగా తీసుకోవచ్చు, ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ వాల్యూస్. లేదంటే ఇక్కడ కాలం నేమ్ మెన్షన్ చేయొచ్చు, ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ. ఇందులో వచ్చేసి ఈ 3 కాలమ్స్ ఉన్నాయి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, సాలరీ. అందులో వాల్యూస్ వచ్చేసి ఏదైనా 101. ఇక్కడ చూడండి, క్యార్ కానీ వ్యార్కర్ అంటే క్యారెక్టర్స్ డేటా టైపు, అలాగే డే టు టైము అవి సింగిల్ కోట్స్లో పాస్ చేయాలి. వాల్యూస్ వచ్చేసి ఎంప్లాయీ నేమ్ వచ్చేసి క్యార్ ఆర్ఎల్స్ వ్యార్కర్ కాబట్టి సింగిల్ కోట్లో ఇచ్చేసేయాలి, లైక్ శ్రీనివాస్. సాలరీ వచ్చేసి సంథింగ్ లైక్ 25,000. తర్వాత ఇది సెలెక్ట్ చేయకుండా పర్లేదు, సింగిల్ క్వైరీ కాబట్టి ఎగ్జిక్యూట్. 1 రో ఎఫెక్టెడ్. మరి ఒకవేళ ఆ రిజల్ట్ చూడాలనుకుంటే ఎలా అంటే సెలెక్ట్ కమాండ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఆల్ రోస్ అండ్ కాలమ్స్ను డిస్ప్లే చేస్తుంది. ఇది వచ్చేసి డిక్యూఎల్ డేటా క్వైరీ లాంగ్వేజ్. సెలెక్ట్ వచ్చేసి డిక్యూఎల్ డేటా క్వైరీ లాంగ్వేజ్. ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా డేటాను రిట్రీవ్ చేసుకోవడానికి యూస్ చేస్తాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఎగ్జిక్యూట్. చూడండి, సో ఇది ఒక మెథడ్ డేటాను ఇన్సర్ట్ చేయడానికి. ఇలా కాకుండా ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ వాల్యూస్ డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఎప్పుడైతే మీరు అన్ని వాల్యూస్ అది కూడా ఆర్డర్లో పాస్ చేయాలనుకున్నప్పుడు కాలమ్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 102 లైక్ వెంకట్ అండ్ సమ్ సాలరీస్ డైరెక్ట్గా ఒకటే సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అలాగే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఈ విధంగా 2 రోస్ ఇన్సర్ట్ చేశాం ఇంతవరకు. సో ఇది ఎప్పుడు యూజ్ చేయాలి ఈ విధంగా అంటే, మీరు అన్ని కాలమ్స్ కాకుండా పర్టికులర్గా ఏదైనా కాలమ్స్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు మాత్రమే ఆ విధంగా ఆ కాలమ్ నేమ్స్ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ ఓన్లీ ఎంప్లాయీ ఐడి, సాలరీ మాత్రమే ఇన్సర్ట్ చేస్తున్నాను, అవి మాత్రమే ఇచ్చేసి ఆ వాల్యూస్ మాత్రమే ఇక్కడ పాస్ చేయాలి, 103. అలాగే సాలరీ వచ్చేసి సమ్ 45,000. గో. ఆల్రెడీ గో అనేది కీవర్డ్ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఇది డిఫాల్ట్కి ఈ విధంగా గ్రూపింగ్ వచ్చేస్తుంది. గ్రూపింగ్ రాకుండా ఉండడానికి గో అని చెప్పేసేస్తే గ్రూపింగ్ని బ్రేక్ చేస్తుంది. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. మళ్ళీ ఇది సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే 3 రికార్డ్స్ చూసారా. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ వచ్చేసి పాస్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్గా నల్ వాల్యూస్ తీసుకుంటుంది. కావాలంటే తర్వాత మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు మనము. అలాగే ఒకేసారి మల్టిపుల్ రోస్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. చూడండి, ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ వాల్యూస్ లైక్ 104 సమ్ నేమ్, salaries,
కామా 105 సమ్ అదర్ నేమ్. ఓకే, ఈ విధంగా మనం ఎన్ని రికార్డ్స్ అయినా సరే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కామా అని చెప్పేసి మళ్ళీ అగైన్ 106 అండ్ సాలరీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. మీరు ఇక్కడ చూసినట్లయితే 3 rows ఎఫెక్టెడ్. అగైన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. టోటల్గా 6 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాము. ఈ విధంగా మల్టిపుల్ రికార్డ్స్ మల్టిపుల్ రోస్ ఒకేసారి ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని చూస్తున్నాము. ఏంటంటే జనరల్గా స్టార్ అంటే ఆల్ రోస్ అండ్ కాలమ్స్, ఎవ్రీ రో ఎవ్రీ కాలం డిస్ప్లే చేస్తుంది. అలా కాకుండా పర్టికులర్గా ఏదైనా కాలమ్స్ మాత్రమే తీసుకోవాలనుకుంటే ఆ కాలమ్స్ మెన్షన్ చేయాలి. లైక్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఆ 2 columns మాత్రమే డిస్ప్లే అవుతాయి. చూసారా ఈ విధంగా. సో పర్టికులర్ కాలమ్స్ ఆ కాలమ్స్ మాత్రం మెన్షన్ చేయొచ్చు. అలాగే ఏదైనా పర్టికులర్ రికార్డ్స్ డిస్ప్లే చేయాలనుకుంటే వేర్ క్లాస్ యూజ్ చేస్తాము. సో సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, లేదంటే స్టార్ అంటే ఆల్ రోస్ అండ్ కాలమ్స్. ఇక్కడ వేర్ అని చెప్పేసి వేర్ క్లాస్ యూజ్ చేసి సాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ 30,000 అంటే సాలరీ 30,000 కంటే ఎక్కువ ఉన్న డేటా మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా వేర్ క్లాస్ అంటే కండిషన్ అనమాట. ఏదైనా సెలెక్ట్ స్టేట్మెంట్కి కండిషన్ ఇవ్వడానికి వేర్ క్లాస్ యూజ్ చేస్తాం. ఆ కండిషన్ సాటిస్ఫై అయిన డేటా మాత్రమే డిస్ప్లే చేస్తుంది. టేబుల్లో ఉండే ఏ కాలంకైనా సరే ఆ వేర్ క్లాస్ని మనం అప్లై చేయొచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే సాలరీ 30,000 కంటే ఎక్కువ రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే చేసింది. ఎందుకంటే వేర్ క్లాస్లో సాలరీ గ్రేటర్ దెన్ 30,000 అని చెప్పేసి పాస్ చేసాం కాబట్టి. అలాగే డేటా ఏదైనా అప్డేట్ చేయాలి, చేంజ్ చేయాలనుకుంటే అప్డేట్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఇక్కడ చూసినట్లయితే ఎంప్లాయీ ఐడి 103లో ఎంప్లాయీ నేమ్ నల్ ఉంది. అక్కడ ఏదైనా ఒక నేమ్తోని అప్డేట్ చేద్దాం, రీప్లేస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ నేమ్ గ్రీవాంష్ అని ఇచ్చేసాను. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకవేళ ఇది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఎక్కడైతే ఎంప్లాయీ నేమ్ ఉందో అక్కడ ఎవ్రీ ఎంప్లాయీ నేమ్ గ్రీవాంష కింద చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ పర్టికులర్గా ఎక్కడని చెప్పలేదు కాబట్టి వేర్ క్లాస్ యూజ్ చేయాలి. వేర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 103 అంటే 103 ఉన్న రికార్డు మాత్రమే చేంజ్ అవుతుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. చూసారా ఇక్కడ గ్రీవాంష్ అని చెప్పేసి చేంజ్ అయిపోయింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతవరకే ఎగ్జిక్యూట్ చేస్తే ఎవ్రీ ఎంప్లాయీ నేమ్ వచ్చేసి గ్రీవాంషగా చేంజ్ అవుతుంది. అందుకే ఎంప్లాయీ ఐడి 103 తీసుకుంటున్నాం. అంటే పర్టికులర్గా 103 ఉన్న రికార్డు మాత్రమే అప్డేట్ చేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిలీట్. ఏదైనా ఒక పర్టికులర్ రికార్డ్స్ కానీ డేటా కానీ డిలీట్ చేయాలంటే డిలీట్ యూజ్ చేసుకోవచ్చు. డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ. సో మీరు ఈ విధంగా డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అని చెప్పేసి డైరెక్ట్గా అన్ని రోస్ ఎంప్లాయీ టేబుల్లో ఉండే రోస్ అన్నీ కూడా డిలీట్ అవుతాయి. అలా కాకుండా ఇందాక చెప్పినట్టుగా వేర్ క్లాస్ యూజ్ చేయాలి. వేర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 106 అంటే 106 ఉన్న రికార్డు మాత్రము ఆర్ఎల్స్ రికార్డ్స్ మాత్రమే డిలీట్ అవుతాయి. చూడండి ఎంప్లాయీ ఐడి 106 సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఎగ్జిక్యూట్. ఓన్లీ 5 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి బికాస్ 6th రికార్డ్ డిలీట్ చేయడం జరిగింది. అంటే డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఎంప్లాయీ టేబుల్లో ఉండే అన్ని రోస్ డిలీట్ అవుతున్నాయి. దానికి వేర్ క్లాస్ యూజ్ చేస్తే కండిషన్ ఎంప్లాయీ ఐడి 106 ఉన్నది మాత్రం డిలీట్ చేయమని చెప్తుంది అనమాట. డిలీటే కాకుండా ట్రంకేట్ కూడా యూజ్ చేసాము. డిలీట్ వచ్చేసి ఏంటంటే డిఎంఎల్, అలాగే ట్రంకేట్ వచ్చేసి డిడిఎల్ కమాండ్ కదా. సో జనరల్గా ట్రంకేట్కి డిలీట్కి డిఫరెన్స్ ఏంటని కామన్గా ఎవ్రీ ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. డిలీట్ వచ్చేసి పర్టికులర్ రికార్డ్స్ మాత్రం డిలీట్ చేయొచ్చు వేర్ క్లాస్ యూజ్ చేసి, కానీ ట్రంకేట్కి వేర్ క్లాస్ యూజ్ చేయడం కుదరదు. ఇట్ విల్ డిలీట్ ఎవ్రీ రికార్డ్ ఫ్రమ్ ద టేబుల్. అలాగే డిఎంఎల్ కమాండ్ ఇది డిలీట్ వచ్చేసి, ట్రంకేట్ వచ్చేసి డిడిఎల్ కమాండ్. అండ్ డిలీట్కు పర్టికులర్ రికార్డ్ డిలీట్ చేసుకోవడానికి వేర్ క్లాస్ యూజ్ చేయొచ్చు, కానీ ట్రంకేట్లో వచ్చేసి వేర్ క్లాస్ యూజ్ చేయడం పాసిబిలిటీ కాదు బికాస్ డిడిఎల్ కమాండ్ కాబట్టి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి డిలీట్ యూజ్ చేసి డిలీట్ చేసిన డేటాను మనం రోల్ బ్యాక్ తీసుకురావచ్చు, అంటే అండ్ బ్యాక్ తీసుకురావచ్చు. ఎందుకంటే డిఎంఎల్ కమాండ్స్ వచ్చేసి డిఫాల్ట్గా బఫర్లో స్టోర్ అయి ఉంటుంది. తర్వాత కమిట్ అని ఇచ్చేస్తే పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. కాబట్టి కమిట్ ఇవ్వనంత వరకు మనము రోల్ బ్యాక్ చేసుకోగలుగుతాం. కానీ ట్రంకేట్ అలా కాదు. ఇది డిడిఎల్ కమాండ్ కాబట్టి ఇది పర్మనెంట్గా డైరెక్ట్గా డేటా వచ్చేసి డేటాబేస్లో స్టోర్ అవుతుంది. కాబట్టి రోల్ బ్యాక్ చేయడం పాసిబిలిటీ కాదు. అంటే డిలీట్ చేసిన తర్వాత ట్రంకేట్ యూజ్ చేసి డేటాని రీస్టోర్ చేయడం పాసిబిలిటీ కాదు. ఇవి వచ్చేసి ట్రంకేట్కు డిలీట్కి ఉండే డిఫరెన్సెస్. సో ఫ్రెండ్స్, ఎక్సెల్ తెలుగు వీడియోస్ అని చెప్పేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే నెక్స్ట్ పార్ట్ గురించి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.